స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కొడునయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. స్థానిక సేవకుడు కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 44 అధ్యాయము. యెషయా గ్రంథము 44 అధ్యాయము 21 వచ్చి నుంచి నేను చదువుతాను. బైబిల్లో ఉన్నారు చూడండి. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం అండి. ఘనత మహిమ దేవాది దేవునికే. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవాది దేవుడు మరి నిజంగా మరి ఇక్కడ దావిదరాజు గారి ఫ్యామిలీని, మనందరిని కూడా, ఇక్కడ సంఘాన్ని కూడా క్షేమముగా సజీవ సంఘంలో ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. మరి దేవుడు మంచి గృహాన్ని కట్టించారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్య భాగంలో కూడా అదే. మరి నిజంగా చూసినట్లయితే మన మేరత్మ గారు తల్లిదండ్రుల దగ్గర నుంచి విశ్వాస జీవితంలో బిడ్డలు, ఎదుగుతున్న బిడ్డలు, ఎదిగిన బిడ్డలే మరి ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో మరి అలనాడు మరి మేరరత్నం గారి తల్లిదండ్రులు కానీ, అలాగే మరి మేరరత్నం గారి ఫ్యామిలీ కానీ, మరి ఇక్కడ దావిదరాజయ్య గారి ఫ్యామిలీ, బుజ్జి గారి ఫ్యామిలీ, మరి అట్లాగే వీళ్ళందరూ కూడా సునీత గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా నిజంగా ఎంతగానో మరి విశ్వాస జీవితంలో వాళ్ళు భక్తి జీవితంలో నడిచేటప్పుడు మరి ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో లేముడులు, ఎన్నో వస్త్రహీనతలు, ఎన్నో సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిలో నిలబడ్డారు. నిలబడబట్టే ఈ రోజున ఇంత ఆశీర్వాదం, ఇంత దీవెన. మరి నిజంగా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యాకోబు గారు ఎన్నో శోధనలు పడ్డారు కదా. దరిదాపు 40 సంవత్సరాలు పాలేరు తనమే అనుభవించి 40 సంవత్సరాలు మామగారి దగ్గరే చీ అన్న, చా అన్న, తూ అన్న, ఏదన్నా సరే అలా పడి భరించబట్టేగా దేవుడు ఆ బాధలన్నీ మర్చిపోయాడండి.